మష్రూమ్ రెసిపీ అంటేనే చాలా స్పెషల్ రెసిపీ కదా. ఈరోజు మనం మష్రూమ్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మష్రూమ్స్ తీసుకోవాలి. ఈ మష్రూమ్స్ అయితే ఉడికిపోవడానికి చాలా త్వరగా ఉడికిపోతాయి, కానీ దీనిపైన బ్లాక్గా మురికి ఉండడం వల్ల దీని యొక్క క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం టైం పడుతుంది. వీడియోలో చూపించిన విధంగా దాని పైన ఉన్న లేయర్ని తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉప్పు నీళ్ళల్లో బాగా అవి వేసేసుకుని క్లీన్ చేసుకోవాలి. 2 సార్లు క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఈ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ఒక పేస్ట్ని అయితే తయారు చేసుకుందాం. టమాటాలు, అల్లం వెల్లుల్లి, జీడిపప్పులు, బాదం పప్పులు ఇవన్నీ కలిపి ఒక మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆ మష్రూమ్స్ అయితే ఆయిల్లో ఉప్పు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, 1 నిమిషం అయితే ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో మనం హోల్ గ్రేవీ మసాలాలు, ఉల్లిపాయలు వేసేసుకుని బాగా వేగిన తర్వాత ఈ పేస్ట్ను కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ని వేసేసుకుని నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు మీ స్పైసీకి తగినట్టుగా ఆ 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం ఇందాకడ పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని అందులో వేసేసుకోవాలి. తరువాత అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసుకుని ఈ మసాలాలన్నీ ఆ మష్రూమ్స్కి పట్టే విధంగా బాగా అయితే కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుని ఒక 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ వాటర్ అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయింది.